హాయ్ ఏపీ ఎడ్సెట్ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ మన ఛానల్లో దొరుకుతుంది. అంటే స్టెప్స్, ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి, ఇలాగా మొత్తం కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడం దగ్గర నుంచి మీకు సీట్ ఆటోమేట్ వరకు ఏమేం ప్రాసెస్ ఉంటుంది అనేది మన ఛానల్లో దొరుకుతుంది. ఓకేనా? సో ఎవరైతే ఎడ్సెట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వీళ్ళకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయడం. దీనికి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంటుంది, సరేనా? ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయడం గురించి స్టెప్ బై స్టెప్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఎవరైతే ఈ ప్రాసెసింగ్ ఫీ కడతారో కట్టిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవడం. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అది ఎక్కడంటే హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గర. ఓకేనా? సో దీనికి సంబంధించి కూడా నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంటుంది, క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఎక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి. సో ఈ 2 వీడియోస్, ఒకటి వచ్చేసి ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవడం. ఇవి 2 వీడియోస్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ 2 ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారో అలాంటి వాళ్ళకి థర్డ్ స్టెప్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎస్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అలాగే జాబ్స్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఓకే, సో మనకి ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ అనేది ఈ రోజు నుంచి కట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఏపీ ఎడ్సెట్ 2020 ఆన్లైన్ పేమెంట్ ఫర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. క్యాండిడేట్స్ విత్ రిజిస్ట్రేషన్ ఫీ పెయిడ్ ఓన్లీ అండ్ ఆఫ్టర్. అంటే ఈ రోజు నుంచి మనం కట్టుకోవచ్చు అనమాట. సో అది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, చూడండి అది. సో ఎవరైతే ఫీజు కట్టేశారో అలాగే ఎవరికి సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో అలాంటి వాళ్ళకి థర్డ్ స్టెప్ వచ్చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో మనకి వెబ్సైట్లో ఇక్కడ టాప్లో హోమ్, అబౌట్ వెబ్ కౌన్సిలింగ్, పే ప్రాసెసింగ్ ఫీ, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఆఫ్లైన్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో ఈ బటన్ మనం క్లిక్ చేయాలి. ఈ బటన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ అడుగుతుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ ఏంటంటే ఎవరికైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుందో సో అలాంటి వాళ్ళకి ఒక ఫామ్ ఇస్తారనమాట. ఆ ఫామ్లో రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి ఇక్కడ. తర్వాత ఏపీ ఎడ్సెట్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత బ్రాంచ్ ర్యాంక్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇలాగా. సో ఇక్కడ మీ డీటెయిల్స్ చూపిస్తుంది, క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, ఫాదర్ నేమ్, రీజియన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, సెక్స్, కేటగిరీ, స్పెషల్ కేటగిరీ, మైనారిటీ ఇవన్నీ చూపిస్తుంది. దీంతోపాటు మనకి కింద పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవి చూపిస్తుందండి ఆప్షన్స్. ఓకేనా? సో పాస్వర్డ్ అంటే మీరు ఏదో ఒక నంబర్స్ ప్లస్ తర్వాత ఆల్ఫాబెట్స్ ఇవన్నీ కలుపుకుంటూ ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి మనం. అంటే మనం జీమెయిల్కి కానీ ఫేస్బుక్ కానీ పెట్టుకుంటే అది పాస్వర్డ్ అలాగా. ఓకేనా? సో ఇక్కడ పాస్వర్డ్ ఏదో ఒక టైప్ చేసుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టు టైప్ చేసుకోండి. కాకపోతే అందులో నంబర్స్ ఉండాలి ప్లస్ ఆల్ఫాబెట్స్ ఉండాలి, 2 కాంబినేషన్ అనమాట. ఓకేనా? సో పాస్వర్డ్ ఎంటర్ చేయండి, మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి,
ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఒక సేవ్ పాస్వర్డ్ ఒక ఆప్షన్ ఉంటుంది. సేవ్ పాస్వర్డ్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి మీరు లాగౌట్ చేసేయచ్చు, అంతే, ఇంకేం లేదు. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేస్తారో నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని. తర్వాత లాగౌట్ కొట్టేయండి, అంతే, అయిపోయింది. సో అది రిజిస్ట్రేషన్ అనమాట. సో దీని తర్వాత ఫోర్త్ స్టెప్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.